వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆవేదన. గణేష్ నిమజ్జనాలకు ఇంతవరకు ట్యాంక్ బండ్పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, క్రేన్ ఏర్పాట్లు చేయలేదు. ప్రజలు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉంటారంటే నిమజ్జనాలు కష్టం. 45 ఏళ్ల నుండి ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోండి, లేకుంటే మండపాల నుండి వినాయకులను తరలించాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతాం. ట్యాంక్ బండ్పై జలీలాను తీసేసి క్రెయిన్లను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన తెలిపిన సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ
రైతుల కోసం ప్రభుత్వం యూరియా సరఫరాను ప్రాధాన్యంగా చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్ణయాల వల్ల నాగార్జున ఫర్టిలైజర్స్ మూసివేత, రామగుండం ప్లాంట్ నిలిపివేత, చైనా దిగుమతుల తాత్కాలిక నిలిపివేత వల్ల దేశవ్యాప్తంగా యూరియా సమస్య తలెత్తింది. అయినా ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సుమారు 80% యూరియా చేరింది. మిగిలిన యూరియా రైలు, రోడ్డు మార్గాల ద్వారా త్వరలోనే జిల్లాలకు చేరుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యం అవుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు 80% మరి యూరియా అందించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మరి యూరియా విడుదల చేయడం, దశల వారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు. రైతు సోదరులందరూ మొక్కజొన్నలు, వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే రెండింతలు పెరిగింది. డిమాండ్ పెరగడం ఒకటి, మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం, రామగుండంలో యూరియా ఉత్పత్తిని కంప్లీట్గా నిలిపివేయడం, చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకోవడంలో జాప్యం కావడం, ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం. ఇల్లు గాలి ఒకరేడుస్తే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు, మరి రైతులతోని మరి కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మరి పనిచేస్తూ ఉన్నారు. రైతులకు తప్పకుండా ఇప్పటికే 80% యూరియా అందించడం జరిగింది. కేవలం 20% మాత్రమే ఇంకా కొంత అవసరాలు ఉన్నాయి. డిమాండ్ పెరిగింది కాబట్టి యూరియా కొంత డిమాండ్ ఉంది. తప్పకుండా వాటిని కూడా రోజుకు దాదాపు 8,000 మిలియన్ టన్నులు మరి రాష్ట్రానికి వస్తున్నాయి. వచ్చిన దాన్ని నియోజకవర్గాల వారీగా మరి ప్రతిరోజు దాదాపు 200 నుండి 300 మిలియన్ టన్నుల, అంటే దాదాపు 5,000 నుండి 10,000 మధ్య యూరియా బస్తాలు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం చేరవేస్తుంది. దశల వారీగా తీసుకోండి, అంతేగాని రాదు అనేది యూరియా మొత్తం బంద్ అయిపోయింది అనేది లేదు. తప్పకుండా రైతు సోదరులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మనోవేదన గురి కావద్దు, ఆందోళన చెందొద్దు అని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వినాయక నిమజ్జనంలో సిఐ శ్రీనివాసులు దౌర్జన్యం. ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా, దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకుని బహిరంగంగా వేదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది.
పాత సెట్ చేసిన వాడు క్లారిటీ ఉంది. ఒరిజినల్ చూపించాలి. అతి దారుణంగా మేడం, పిల్లలను చూడుకోకుండా మరి బూట్ కాల్తో తన్నడం అంటే బూట్ కాల్తో తన్నడము, మళ్ళీ ఏదో రౌడీ షీటర్ అయినట్టు ఇట్లా పట్టుకొని తన్నడం. అసలు ఆ పిల్లలకి ఒకసారి కడుపు మీద తన్నాడు, ఒకసారి చెవు మీద తన్నాడు. అసలు చెవు పట్టుకొని తనలాడుతుంటే లంజ కొడుక ఎక్కువలేదా అని బెదిరించి పంపించినాడు. అదే కాకుండా పిల్లల్ని చాలా హిందూ పరిషత్ వాళ్ళు, హిందూ సంఘాల ప్రెజర్తో మేము అక్కడికి పోయినామని చెప్పండి అని విజువల్స్ కూడా తీసుకొచ్చినారు మేడం వాళ్ళు బెదిరించి. మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు. హిందువులపైన దాడులు, గతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడి జరిగితే దాన్ని ఖండిస్తూ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆ రోజు ప్రెస్ నోట్ వదిలితే ఆయన పైన 4 కేసులు నమోదు చేయించారు మేడం పోలీస్ డిపార్ట్మెంట్. హిందువులపైన ఇంత కక్ష అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదు మేడం, అప్పటి నుండి కూడా హిందువులకి హిందువులకి సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి కోనేరు నాగేంద్ర ప్రసాద్. ఆయన్ని కూడా హింసించడం అనేది, కేసులు పెట్టి హింసించడం దారుణం మేడం. లేదు మేడం, ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయాలి మేడం. ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. 31 తారీఖున నైట్ వినాయక నిమజ్జనం, 31 తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన 1-2 చోట్ల కాదండి, ఒక 3-4 చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లల పైన. వైఎస్ఆర్ సర్కిల్, ఒకటి గంజిల పడిసేవాళ్ళ దర్గా, 2 వచ్చేసి రామస్వామి దేవాలయం. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయామని చెప్పారు సిఐ గారు. మరి ఆ రోజు ఏం జరిగింది ఏం లేదనేది మేము విచారణ చేస్తే విచారణలో మీకు న్యాయం జరిగేలా చేస్తామని మేడం కూడా మాకు చెప్పారు. దీనివల్ల మేము చాలా హర్షం చేస్తున్నాము. ఇది తొందరగా ముగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నేను హిందూ పరిషత్ సభ్యుని, నా పేరు మాలమర సత్యనారాయణ బెంగళూరు. రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా ఉంటే సిఐ గారు వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా, పిల్లలని చూడుకోకుండా బూట్ కాల్తో ఇష్టానుసారంగా తన్నిన దానిపై హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా తన్నిన సంఘటన మీకు సోషల్ మీడియాలో వీడియోస్ రూపంగా కూడా ఉన్నాయన్న. అందుకని సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, తక్షణమే సొమోటో కేసు నమోదు చేయించాలి. కర్నూలు కలెక్టరేట్లోని సమాచార శాఖ ప్రాంగణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ గణపతి ఉత్సకోటి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శేషనాగ గణపతిని ప్రొఫిషియేట్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్లు చంద్రహాస్ రాజేంద్ర ప్రసాద్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఇన్ని రోజులు చూసిన ఫోటోలు లేవనే అర్థం, అట్లా ఇన్ని రోజులు ఫోటోలు తీయలేదనే అర్థం. ఎట్లా మాట్లాడుకుంటాం, అట్లా మాట్లాడుకుంటాం బాగుండేదని చూడు అని చెప్పు. ఓకే, ఫస్ట్ లేడీస్ మోహన్ 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 రెడీ మోహన్ మళ్ళీ రాపు మళ్ళీ రాపు. పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నింటికీ ఫైన్ కడతాను. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు?
అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇది నేను కూర్చున్నది రేకుర్తి చౌరస్తా. గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలానే ఉంటుంది. దీన్ని ఇన్స్టాంట్ గా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు. మేము ఎవరైతే ప్రయాణికులు ఉంటున్నారో జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ చాలా బిజీ రూట్ యాక్చువల్లీ. ఇందులోకి వెళ్ళి కొన్ని వేల బండ్లు కానీ వేల కార్లు కానీ పోతూ వస్తూ ఉంటాయి. కానీ ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను, మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము. అదేవిధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను, మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను, నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను బండికి ట్యాక్స్ కడుతున్నాను, నాకు ట్యాక్స్ కడుతున్నాను, నేను జీవించడానికి ట్యాక్స్ కడుతున్నాను, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడుతున్నాను. వాటికి పోను ఫైన్లు కూడా ప్రతి దానికి కట్టుకుంటూ వస్తున్నాను. ఏది ధరించకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ ధరించకపోయినా, నో పార్కింగ్ లా బండి పెట్టినా, ఏది పెట్టినా కూడా నేను ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను, ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నాకు మీరెంత ఫైన్ కడతారు? నాకు అసలైన రోడ్లు సరిగ్గా లేవు. ఈ రోడ్ల మీద నేను పోతూ ఉంటే మా గుంతలల్లా బండి పడుతుంటే బండి ఖరాబ్ అవుతుంది. ఎవరు చేపిస్తారు బండి? అదే విధంగా మా వెనుక డిస్క్ అనేది ఖరాబ్ అవుతూ వస్తుంది. డిస్క్ మొత్తం కూడా బాడీలో డిస్క్ మొత్తం కూడా ఖరాబ్ అవుతూ వస్తుందని ఎంతో మందికి వెనుక వీపు నొప్పిలు వస్తున్నాయి మొత్తం కూడా. ఇది ఎవరు సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోడ్డు సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఈ ఫైన్లు అనేది మొత్తం ఎత్తేసేయండి. హెల్మెట్ లేకపోయినా, ఏది లేకపోయినా కూడా హెల్మెట్ దేనికి కూడా ఫైన్ తీసుకోవద్దని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. గుంటూరు విధుల్లో నిర్లక్ష్యం వహించిన 127వ సచివాలయం ఎడ్యుకేషన్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీని విధుల నుంచి తొలగిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. పర్యవేక్షణ లోపంపై నోడల్ అధికారి, అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరం సర్టిఫికెట్లను జగన్ ఫోటోతో ఉన్న పాత సర్టిఫికెట్లపై ముద్రించడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత సర్టిఫికెట్లను జీఎంసీకి సరెండర్ చేయాలని, నేమ్ బోర్డులను మార్చాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రఖ్యాత ప్రవచనకర్త అన్నారు. ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి. వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా, ఇంత భక్తిగా, ఇంత సంరంభంగా వాడవాడలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి వీధిలోనూ కూడా అందరూ కూడబలుక్కుని, చందాలు వేసుకుని, పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు. అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి, అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి ఇది కారణమవుతోంది. అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం. కానీ చిట్ట చివర ఆ గణేశ మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ, ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్యకాలంలో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు తిరిగిన స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురై వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం. నీటి ఎందు నిమజ్జనం చేస్తాం. నీరు సమస్త భూతములకు ప్రాణం.
సంజీవనం సమస్తస్య జగత సర్వాత్మిక భవ ఇత్యుచ్యతే కృత్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు. నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి. 2 వానాకాలంలో వచ్చిన వరదలలో ఒండ్రు మట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో. ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఔషధీ విలువలు కలిగిన పత్రులను కూడా పట్టుకెళ్ళి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని. కొండ సురేఖ కేసులో నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ ఇచ్చిన అక్కినేని నాగార్జున, చైతన్య ఇద్దరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు అధికారులు. బీఆర్ఎస్ సస్పెండ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని ఆయన చెప్పారు. నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలి. ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలని ఆయన పేర్కొన్నారు. నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో కొందరు హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచంలాగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థి పార్టీలకు ఊతం ఇచ్చే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో, ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేటువంటిది అది విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ, పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వాళ్ళు, ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ, అభిమానులు కానీ ఒక రక్షణ కవచంలాగా, రక్షణ వలయంలాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి, నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తెలంగాణ ప్రస్థానంలో, పురోగమనంలో, భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధ్రువ పాత్రగానే ఉంటుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.